తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి అనుచరులు దళిత యువకుడిని విచక్షణ రహితంగా రాక్షసంగా దాడి చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీ గ్యాంగ్ దమనకాండ కొనసాగుతూనే ఉంది. తిరుపతిలో అభినయ్ రెడ్డి అనుచరులైన వైసీపీ రౌడీలు దళితులపైన దమనకాండ సాగిస్తూనే ఉన్నారు. వైసీపీ బ్రాండ్ సైకోయిజాన్ని ప్రదర్శిస్తూ వీడియోలు తీసి మరీ తమ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. వైసీపీ గ్యాంగ్ లీడర్ భూమన అభినయ్ రెడ్డి రైట్ హ్యాండ్ అయిన అనిల్ రెడ్డి గోండాలు దళిత యువకుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఎపిసోడ్లో ట్విస్ట్ ఏంటంటే నిందితుడు అనిల్ రెడ్డిని భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లోనే అరెస్ట్ చేశారట. అయితే ఈ దాడికి సంబంధించి కీలక అంశం ఒకటి ఇప్పుడు తెర మీదకి వచ్చింది. బాధితుడిని చితకబాదడానికి నిందితులు వాడిన లాఠీ పోలీసులకు సంబంధించింది. బాధితుడిపై దాడి చేసిన భూమన అనుచరులకు లాఠీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు లాఠీ వాళ్ళకి ఇచ్చారు అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ లాఠీకి సంబంధించి కూడా తిరుపతి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దళిత యువకుడి మీద ఇలా పాశవికంగా దాడి చేయటమే కాకుండా వీడియో కూడా తీసి అతని తల్లిదండ్రులకు పంపారంటే వీళ్ళు ఎంత సైకోలో మనం అర్థం చేసుకోవచ్చు. ఫైబర్ లాఠీతో ఎంత పాశవికంగా దాడి చేశారో యావత్ రాష్ట్రం మొత్తం చూసింది. 5 లక్షలు ఇవ్వాలని లేకుంటే కిడ్నీలు అమ్మేస్తామని బెదిరించారని తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. అభినయ్ రెడ్డి అనిల్ రెడ్డి చేసే అరాచకాలు దాడులు మామూలుగా ఉండవట. ఫినాన్స్ బిజినెస్ పేరుతో వీళ్ళు చేసే మోసాల గురించి తిరుపతిలో కథలుగా చెప్పుకుంటున్నారు. పోలీసులు అనిల్ రెడ్డి గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. అసలు ముఠా లీడర్ అభినయ్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని తిరుపతి జనం అడుగుతున్నారు.